खतरनाक कॉमेडी शो। నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బువానల్లే మారునులే. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు మీకంటే ముష్టోళ్ళు ఉన్నాయేమే. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకున్నామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో ఉండే తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? వేరే గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి. కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. ఏమో మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వాళ్ళలోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా ద బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడతాం. మొగుడు అంటే మర్యాద లేదనే నీకు? నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సపోర్ట్ పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు. బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభై శంటలు గారుతుంది ఇక్కడ. ఓ అబ్బో, ఈయనే కాసిండే కసమటలు. ఎదురు మాట్లాడుతున్నట్టు శంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు. నా మీద చెయ్యి దెబ్బ పడాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు? ఏంటో చెప్పేది? నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జమ్మడిపోను, నీ కాందారి అంతరా నన్నే కొడతావా? భుజంగమన్నా, భుజంగమన్నా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో భుజంగమన్నా. ఏమైంది? దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? నాకు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది మరి. చూసావన్నా నీ ముందు ఎట్ట మాట్లాడుతున్నాడు? నిన్ను పేరు మీద ముళ్ళు పిరిగిందే 3 బజార్ల కాడ హలాలు చేస్తాను. నీ తల్లి ఏమనుకుంటున్నావో? అమ్మా అమ్మా, విన్నావా అన్న? విన్నావా? నీ నిద్ర మీద మన్ను పడా. చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు? ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకున్నా అనుకో, చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోక? అబ్బో, ఎల్లు పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు, నేను దాన్ని కొట్టడం నాకేమన్నా సోక చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం. వెళ్ళి పడుకోపో. అరే పొద్దునే నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 4 గంటలు ఉన్నాయి. పడుకో పడుకో. నడు విరిగిపోయిందిరా దేవుడా. ఏ నిద్ర రాలేదు? నీ నిద్ర మీద పన్ను పడా, పన్ను పడా. మళ్ళీ ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్ట కొడుతుండో. మళ్ళీ ఏమైంది? నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతాను ఏమనుకుంటున్నాను? ఈ నన్ను బతకనిప్పుడే నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడే. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వాళ్ళ బతికేవానంట నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేష. నేనే కొంటే మల్లేష్ గడ వచ్చాడు. నీ మల్లేష్ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలాగే తగులుద్ది మరి. నీ కొట్టని కాక ఇంకేం చేతనైతుంది? ఏం చేత కాదు. నీకు భూమి మీద నూకలు చెల్లే నాకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో పడుకోపో. చెల్లమ్మా, కోతే కదా కొంగు పట్టనిస్తే కొండెక్కి బండ కట్టేస్తున్నాడు నీలాంటి కోతి. పోతే ఎవడే? నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నావు నువ్వు? నువ్వు పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు, నేను దాన్ని ఏమన్నాను? భుజంగం దాన్ని పొద్దున కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. అయ్యో 3 గంటలు ఉన్నాయి. పడుకోపో. నడ విరిగిపోయిందిరా నాయనా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? ఈ జిట్టుగాడు నాకు తగులుకున్నాడు. అయ్యో, మంచి వాళ్ళందరికీ సావు వస్తుంది. ఈ దరిద్ర కొడుకు సావు రావట్లేదురా దేవుడా. భుజంగమన్నా, భుజంగమన్నా, లే భుజంగమన్నా, నీ నిద్ర మీద మన్ను పడా. భుజంగమన్నా, నన్ను కొట్టి చంపేస్తాడే. భుజంగమన్నా, ఏమైందమ్మా? నన్ను కొట్టి చంపేస్తున్నాడే. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? అది మొగుడిని మసిపెలకలా చూస్తుంది. అది పెండేరుపై దండం పెట్టుకుంటే గండానికి దొరకాలంటే గడిచి మొగుడు నీలాంటాడు. గడుచు మొగుడు. నాకు తగులుతున్నాయి చెప్తున్నా. ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు కూడా నన్ను తిడతావు? ఆ డెంగిల్
కొడుతున్నావా ఏమి? మెంటల్ దానా, మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. రా, అటు మూల పండుకోండి మీ ఇద్దరు. ఏంటో చేయి తగిలిస్తున్నా? చేతులన్నీ ముడుచుకొని సంకులు పెట్టుకొని పడుకో. పక్కన పడుకుంటే చేయి తగులుతే అన్ని తగులుతే కాలు తగులుకి. పక్కన ఎందుకు పడుకున్నావే నువ్వు? నువ్వేనా పక్కన పడుకున్నావు? పక్కన నువ్వెందుకు పడుకున్నావే? భుజంగమన్నా! నీ సొంత చెల్లెలకి ఇలా అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతావా భుజంగమన్నా? ఏమో నా సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసుతాడు. అన్నా భుజంగమన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇద్దరు నువ్వు పొద్దున కొండ కట్టుకుపోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 2 గంటలు ఉన్నాయి. పడుకో పడుకో. నా ఉసురు తగిలి ఈ మట్టి కొట్టు పోతాడు. ఎవరి మీద నువ్వు మట్టేస్తున్నావు? ఎవడో గాలోడ మీద నీకు ఎందుకురా? కాలం మీద కాదే నా మీద వేస్తున్నావే నువ్వు. అవునరా, నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను. మీ గోల వల్ల గొడవలు పెట్టుకొని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రుల. భుజంగమన్నా నీ భుజంగం పాడదు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి బంగారం, అద్దాల మేడ కావాలన్నావుగా? నాకు తెలుసు బుజ్జి, ఏదనుకుంటే అదే చేస్తావు. బుజ్జి నీకేం కావాలో చెప్పు. ఇంకా నాకు నీకు మరి ఆ. రోజా గారి సీట్ కావాలి. ఈ అమ్మ నా ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావంటే నా ఇంట్లో కాలు పెట్ట నరికి పోగులు పెట్ట. రోజక్క నన్ను కొట్టేస్తాను అక్క. అక్క రోజక్క, నీ సొంత చెల్లెలే సీట్ అడిగితే ఇవ్వవా అక్క? చెప్పక్క. బుజ్జి ఆ. స్కిట్ చూసినట్టుంది దా. जबरदस्त खतरनाक कॉमेडी शो। कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పొద్దు నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవాంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేకప్ వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాడు బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పొలాలేసే పనే. వస్తే పర్వాలా. ఏమండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు? నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటారు ఇప్పుడు చింతకాయ పచ్చడిగా. పుట్టాలా కోసి రకాల. ఎవడు వాడు చెప్పు. మీకేమన్నా బయట దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను. అమ్మో మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊళ్ళోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే. ఈ చింతకాయ పచ్చడి గాడు మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటే మంచోని కాదు. దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. ఎలవే ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్ గా రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? వీడు పాలోడు కదే బామ్మ. అదేరా నాగరాజ్ గా రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే అనే లోపని పెళ్ళాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు.
ముసలి పినుగా నీ మాటలు నేను ఆ బంగారం లాంటి పిల్లల్ని నేను పుట్టింటికి పంపించాను కదే అయినా మంచి మంచి వాళ్ళు అందరూ పోతున్నారు నువ్వెందుకు పోవే ఎవరు చింతకాయలు రానప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రానప్పుడు నేను పోతా. ఛీ! మురళి మురళి అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం సాయం చేసావంటే సన్యాసి పోకుందానా బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తున్నా భయపడి వస్తున్నానే. కాస్త కామ్గా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఏ ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను వినవే. ప్లీజ్ వినవే. నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకొని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. గుడి వెనకాల ఉన్నాడే. కాటికి కాలు చాపాల్సిన వయసులో ఐటమ్ సాంగ్ కోసం గుడి వెనక నా చెప్పా. ఇంకొకసారిగా తప్పు చేసామంటే ముఖం పగిలిపోదు. కోతి మొక్కుందానా, కోతి మొక్కుందానా. ఆ దరిద్రుడికి డాన్స్ రాదు, నాకు డాన్స్ వచ్చింది కుళ్ళు వాడికి. మనకి ఎరా పడిదాయ్ ఏంటది? కేక్. ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా, నేను చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మా డాడీకి చెప్తాను. అరే చిన్న చింతకాయ డాడీ కాదు, వాళ్ళ డాడీకి చెప్పుకో. నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువు అయినా నాకు దక్కాల్సిందే. ఇది ఓబ్లేసు కదా. ఒరే ఓబ్లేసు, ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు చింతకాయగా? ఓ నువ్వా కాంతం? ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా. బాగుంది. పొయ్యి ఆరిపోయిన తర్వాత నీళ్ళు కాగబెట్టుకోమందట, నీళ్ళాడదే. చివరి కోరికలు అనుభవించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం, నన్ను వదిలియే. చెయ్యండి బాబు. అమ్మో, నువ్వు చెయ్యంది ఇస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ రెండు చేతులతో నేనేం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశం క్షమించు. అదిగో ఆటో. బామ్మ ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? చేస్తున్నాడు. ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా చింతకాయ పచ్చడి. ఎవరో చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? అబ్బా అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారే. ఏమైందా? ఏమైందంటే నా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందట మీ బామ్మ. ఏం బామ్మ ఇద్దరుకో కేకు తిన్నావా? వాడికి నేను ఎందుకు తింటాను? ఆ చింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు చింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. తిన్నా. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? మురళి
నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు నా పెళ్ళామేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు అది నాకు విడాకులు పంపిస్తానని నోటీస్ ఇచ్చిందాయా. ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండేది తెలుసా? మురళి మురళి మొన్న మీ బామ్మ మా నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి కిటికీతలు పెట్టి నవ్వుమంటుందంట. ఏం బామ్మ రూమ్ లో తీసుకెళ్లి కితకతలు పెట్టావా? పెట్టా. ఎందుకు? నేను జోకేస్తే నవ్వలేదాడు. ఏం జోకేసా? ఆక్బాక్కరే పక్కన దానికి నవ్వట్లాడు. ఇది జోకా, ఇది జోకా. ఈడేమో జోకా అంటాడు, ఈ బట్టలోడేమో కేక అంటాడు, ఇదేమో ఆకా అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేతుల నుంచి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా సింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరి సింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. సింతకాయలారా మీరు మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది సింతకాయలు వచ్చిన అందరు సింతకాయలు రాలు కొడతాను ఏమనుకుంటున్నావు? కాస్తమ్మా ఏజ్ 85, స్పీడ్ 125, స్పీడ్ 125. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రాజాది రాజా స్త్రీ 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 చంద్రరాజు గారు వేయించేస్తున్నారు. మంత్రి ప్రభు, మా ఎంట్రీకి ఇంత అద్భుతమైన ఆహారం వేసినందుకు బహుమానంగా హారం ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యుని ప్రభు. సాయంత్రం అవ్వగానే ఆహారం మాకు ఇచ్చేయండి. ఇది మాకు తెలిసిందే కదా ప్రభు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ హారాన్ని మీరు మాకు ఇచ్చుట, తిరిగి మేము మళ్ళీ సాయంత్రాన మీకు ఇచ్చుట. నాదొక చిన్న ధర్మ సందేహం. ఏమిటది? అంటే రోజు ఈ హారాన్ని మాకు ఇచ్చుట ఎందుకు, తిరిగి మళ్ళీ తీసుకున్నట్టు ఎందుకు ప్రభు? హారం ఇవ్వడం మా రాజధర్మం, ఓహో, తిరిగి ఇవ్వడం మీ ధర్మం. ఎవరి ధర్మాన్ని పాటించాలి. అవును మహామంత్రి ప్రభు. నన్ను సభకు పిలవడానికి కారణం ఉంది ప్రభు. ఎవరక్కడ? వారిని ప్రవేశపెట్టండి. ఏంటి మీ సమస్య? నేనేమో సున్నితంగా ఉంటాను, నా మొగుడేమో మురుటుగా ఉంటాడు. కొడుతున్నాను, తిడుతున్నాను మహారాజా. మీ సమస్య? నేను చాలా సున్నితంగా ఉంటాను, నా భార్య ఏమో చాలా మూర్ఖంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కొడుతుంది, తిడుతుంది, తొడపాశం పెడుతుంది మహారాజా. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. సున్నితం సున్నితం ఒకవైపుకు రమ్ము, మూర్ఖం మూర్ఖం ఒకవైపు రమ్ము. ఇలా కాపురం చేసుకుని వెళ్ళుము. నా మాటే వేదం, నా మాటే శాసనం. వెళ్ళుము. అలాగే మహారాజా. పోయి అతనితో గీక్కున్నారా? మీ తీర్పు మామూలుగా లేదు ప్రభు. మీ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందేమో ప్రభు. అయితే ఈ తీర్పుని శిలాశాసనాల మీద రాయండి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న సందేశాన్ని మీకోసం తీసుకొచ్చాను ప్రభు. ఏమిటది? మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారికి వివాహం జరిగిందట ప్రభు. ఓ అటులనా? అయితే మన తరఫు నుంచి అభినందనలు తెలపండి. చిత్తం ప్రభు. మహామంత్రి, ఆ మంగరాజు చేసుకున్న యువరాణి ఎటులో ఉండెను? మహా అందగత్తెన ప్రభు. అయితే మా అభినందనలు ఆపి ఆ రాజుతో యుద్ధం ప్రకటించండి. యుద్ధం ఎందుకు ప్రభు? అంతటి అందగత్తె మన రాజ్యంలో ఉండాలి గాని వాడి రాజ్యంలో ఎందుకు? అర్థమైంది ప్రభు. అర్థమైతే మా హారం మాకిచ్చేది, మాతో రమ్ము. ఇది మాత్రం మీరు మర్చిపోరు కదా? ఎలా మర్చిపోగలం? హారం మాది కదా. ఈ విపి రాజు దగ్గర ఉండటం వేస్ట్. స్వయంవరంలో ఎంతో కష్టపడి మిమ్మల్ని దక్కించుకున్నాం. అవును మహారాజా. ఎవరక్కడ? చెప్పండి ప్రభు. ఈ రోజు మా మొదటి రాత్రి. నా గదంతా పూల నుండి పాలతో ఏ లోటు లేకుండా ఉండాలి. అత్తర వాసన అదిరిపోవాలి, మల్లెల వాసనతో ముక్కు చెదిరిపోవాలి. చిత్తం ప్రభు. అటులనే. ప్రభులకు వందనం. వందనాలు. మీకు ఒక చిన్న సందేశం. ఏమది? పక్క దేశ రాజు అయినటువంటి చంద్ర మహారాజు మీ మీద యుద్ధం ప్రకటించాడు ప్రభు. యుద్ధమా? నేను యుద్ధం చేసే మూడ్లో నేను లేను. నేను వేరే యుద్ధం మూడ్లో ఉన్నానని వాడికి చెప్పండి. చిత్తం ప్రభు. నా గది రెడీ అయినదా? రెడీ అవుతున్నది ప్రభు. తొందరగా కానివ్వండి. అటులనే. కససల
ప్రభు ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన రాజ్యంలోకి చొరబడ్డాడంట ప్రభు. నేను యుద్ధం చేయనని చెప్పాను కదా. వాడు ఆగుపోమంటే నేను ఆగుతానా మహామంత్రి? లేదు ప్రభు. ఒక్కసారి అది నాది అనుకుంటే నేను వదిలే ప్రసక్తే లేదు. నేను మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడికి చెప్పండి. ఆ యుద్ధం జరగకూడదనే కదా మంత్రి యుద్ధానికి వస్తుంది. ఆ మొదటిసారి జరిగిన తర్వాత యుద్ధం చేస్తేటి చేయకపోతండి బొంగులోది. అంతే ప్రభు. రాజనీతి లేదా అతనికి? నాకు రాణి నీతి తప్ప ఏ నీతి లేదు మహామంత్రి. మనం తొందరగా శోభనం గదికి వెళ్దాం పదండి. తొందరగా వెళ్ళండి మహామంత్రి. వాడు శోభనం గదిలో వెళ్ళక ముందే మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు. వచ్చేసావా? ఏయ్ చంద్రరాజా, నీకు రాజనీతి లేదా? మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తామని చెప్పాం కదా. యుద్ధంలో గెలిచిన తర్వాత మొదటి రాత్రి ఎవడికనేది తెలిసేది. ఓరి మదాంధకారి నా ఖడ్గముతో నీ మదమును తెగనరికి నీ సైన్యమును మట్టి గరిపి నీ రాజ్యమును నేలపాలు చేస్తునని వాగ్దానము చేయుచున్నా. Johnny, yes papa. Eating sugar, no papa. Open your mouth, yes papa. Telling lies, no papa. రాజులు పాడే పద్యమా ఇది? నేనే పద్యం పాడాను, నువ్వే పద్యం పాడుతున్నావు. నువ్వు పాడిన పద్యాన్ని నేను ఇంగ్లీష్ లో పాడాను. రండి యుద్ధము చేసుకుందాము. నా కత్తి ఎలా ఉందో చూడము. నీకంటే పొడుగు ఉన్నది తెలుస్తున్నది. అంత మాట నన్ను అంటావా? రండి రమ్ము. శరణము శరణము. నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నాను మహారాజా. అది చంద్రరాజా అంటే. రాణి మా చెంతకు రమ్ము. ఆడు రమ్మక ముందే చేయిస్తున్నాడు. స్వయంవరంలో ఎంతో కష్టపడి దాన్ని తెచ్చుకున్నాను. ఒక ముద్దైనా పెట్టుకున్నామండి చంద్ర. రాణి రమ్ము. మై గుర్రం ఇస్ బ్యాక్. శోభనం గది రెడీ, గదిలో పాలు రెడీ. ప్రపంచంలో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో అన్ని రకాల పుష్పాలు తెప్పించి అలంకరణ చేశాను. ఇక మీరు ఆ పుష్పాలని నలపడమే ఆలస్యం ప్రభు. ఒరే వెర్రి పుష్పం, వెర్రి పుష్పం. ఉన్న పుష్పాన్ని వాడెత్తుకెళ్ళిపోయాడు రా. ఏ పుష్పాన్ని నలపాలరా నేను? అంటే శోభనం గదిలో 1/2 లీటర్ పాలు తాజాగా ఫ్రెష్ గా పెట్టాను మహారాజా. పాడైపోతాయేమో. ఏం పర్లేదు, తోడు పెట్టు. పొద్దున్నే పెరుగుతుందాం. సంవత్సరం తర్వాత After 1 year. మంత్రి ప్రభు, మనకి అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది ప్రభు. ఆ చంద్రరాజాన్ని ఓడించి మన రాణిని మనం తెచ్చేసుకుందాం. సరే ప్రభు. భటులను ప్రవేశపెట్టండి. భటులారా, జై హో మంగరాజా, జై హో. పదండి. మంత్రి ప్రభు, మనకి ఆర్ఆర్ వేయలేదేమిటి? రాజును బట్టి ఆర్ఆర్ ఉంటుంది ప్రభు. ఓహో. ఓరి చంద్రరాజా, బయటికి రమ్ము. రాజావారు ఇలా వచ్చారు. చంద్రరాజా, మాకు అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ఇప్పుడు మీతో మేము యుద్ధం చేసి ఆ యుద్ధంలో నిన్ను ఓడించి నా రాణిని నేను తీసుకెళ్లిపోతాను. ఆగండి. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీ రాణిని మీరు తీసుకెళ్ళండి. జై హో మహారాజా, జై హో. మా రాణిని మాకు పంపము. రాణిని ప్రవేశపెట్టండి. ఇదిగో మీ రాణి. ఏ చంద్రరాజా, నీకు నీతి లేదా? పిల్లని తీసుకెళ్లి తల్లిని చేసి పంపించావేమిట్రా? మేము ఏది వట్టిగా తీసుకో. అసలు తీసుకుంటే వడ్డీ కూడా ఇస్తాం. అదిగో అసలు, ఇదిగో వడ్డీ. మీరు తీసుకెళ్ళండి. నీ అసలు వద్దు, నీ వడ్డీ వద్దు, నీ దగ్గరే ఉంచుకో.
తీసుకెళ్ళి మహారాజా. నువ్వు వేసిన మొక్కను నేను పెంచాలరా, నీ దగ్గరే ఉంచుకో. ఈ రాణిని ఆ రాజ్యానికి రాణిని చేయండి. మహారాజా శోభన గది రెడీ, అత్తరు సెంటు రెడీ, అగరబత్తుల వాసన రెడీ, ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చాను ప్రభు. ఇక మీరు ఆ పూలను నలపడమే తరువాయి ప్రభు. ఆ పుష్పములన్నీ మడిచి ప్రభు వివిధ ప్రదేశాల్లో పెట్టుకో. ఎందుకు ప్రభు? వాడు వెరి పుష్పమయ్యాడు కాబట్టి మరి పాలేం చేయమంటారు ప్రభు? పాలను తోడు పెట్టు, రేపు పెరుగుతుందాం. మా రాజుగారి శోభనం గదిలో పాలు తోడు పెట్టడానికి తప్ప ఇంక దేనికి పనికి రావట్లేదు. మహామంత్రి ప్రభు, మన పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు ప్రభు. కూర్చోండి. ఈ ఆర్ఆర్ నాకు వచ్చి రాలేదు, మరొక ఆర్ఆర్ వేయండి. వీడు రాజా రాణిల సప్లయరా. మహామంత్రి, మాకు కుడి కన్ను అదురుతున్నది కారణం ఉంది ప్రభు. ఏమిటది? రాజ్యం మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారు మళ్ళీ వివాహం చేసుకున్నారట. అవునా? అవును అయితే ప్రభు. మన తరపు నుంచి అభినందనలు అందించండి. అలాగే ప్రభు. మన రాజుగారు చేసుకున్న రెండో రాణి ఎట్లా ఉండను? మొదటి రాణి కంటే కూడా మహా అందగత్తెన ప్రభు. అయితే మన అభినందనలు ఆపి ఆ రాజుగారితో యుద్ధం ప్రకటించండి. నా ఎడమ కన్ను అదురుతున్నట్లున్నది. కారణం ఉన్నది ప్రభు. ఏమిటది? నీకు మళ్ళీ పెళ్ళైనట్టు ఆ చంద్ర మహారాజుకు తెలిసిందంట ప్రభు. తెలిస్తే యుద్ధం ప్రకటించాడు ప్రభు మీ పైన. మళ్ళీ యుద్ధమా? ప్రభు శోభనం గది రెడీ, పాలు రెడీ, పండ్లు రెడీ. వాడు అక్కడ రెడీ. ఎవడు? ఆ దరిద్రుడు నా రంకుమగుడు దక్షిణ దేశాన్ని ఉన్నాడు. ప్రభు ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన సరిహద్దులోకి ప్రవేశించాడంట ప్రభు. మహామంత్రి ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో నా రాణిని వాడు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మంచి ఉపాయం చెప్పండి మహామంత్రి. చిత్తం ప్రభు. మహారాణి స్థానంలో చెలికత్తెని పెట్టి చెలికత్తె స్థానంలో మహారాజుని పెడితే సూపర్ ఐడియా. చెలికత్తెను మహారాణి అనుకొని చెలికత్తెను తీసుకొని వెళ్ళిపోతాడు ప్రభు. మీ శోభనం గదిలో ఉన్న పాలల్లో తోడేయాల్సిన అవసరం లేదు ప్రభు. చెలికత్తిని ప్రవేశపెట్టండి. చంద్రరాజా, నీ వీరత్వాన్ని చూసి మనస్ఫూర్తిగా ఓటమిని అంగీకరిస్తున్నాను. నీ మంచితనంతో నా మనసును మీరు గెలుచుకున్నారు కాబట్టి మీ రాణిని నేను తీసుకెళ్ళట్లేదు. అతను పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంత దూరం నుంచి ఏదో గుర్రం మీద వచ్చాను కాబట్టి ఏదో గతి లేక నీ చెలికత్తెని తీసుకెళ్ళి. చంద్రరాజా, అది చెలికత్తి కాదు, నా రాణి. నాకు తెలియదారా? ఇది రాణి అని నాకు తెలియదారా? అది రాణి అని నీకెలా తెలుసున్నది? అరే 100 యుద్ధాలు చేశాను, 100 రాణులు ఎత్తుకెళ్ళాను. రాణు ఎవరో చెలికెత్తి ఎవరో తెలియదారా? ఎర్రి పుష్పం రా రాణి. తీసుకెళ్ళు. నేను పాలు తోడేస్తాను ప్రభు. తోడివే. అలాగే ఉంచు. యువరాణి లేదు కదా ప్రభు. చెలికత్తి ఉంది కదా, మన వంశోద్ధారకుడు కావాలి కదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థాంక్యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి, మా ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు.
మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు. ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. మా ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలకి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకునే డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్కొచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసే నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. అరే పురుషోత్తం, పురుషోత్తం, గంగా, యమున, ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? తేరగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉంచు రేష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రేష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మొత్తం ఐటమ్ సంగ వేస్తావేంటి నువ్వు? కోకా 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 కొడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు. ఏంటి అరాచకం? పురుషోత్తం గారు నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రేష్మి ఉంచు రేష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి మీరు ఉంచు రేష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రేష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెల్లుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్ప వీడి దగ్గర ఐటమ్ సంగ ఇచ్చారు, మళ్ళీ వారి దగ్గర కూడా ఐటమ్ సంగ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి ఏమన్నా ఉందా లేదా? వాళ్ళకి తీసుకెళ్లే మొహాలేనా? మీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్ల, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. రే మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నాంట్రా. నారెందుకు నేను విషయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలా బిహేవ్ చేయరా రే. పురుషోత్తం గారు రష్మి ఉంచు రష్మి, నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50 దేనికి అవసరం ఉంటాయి, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో ఉంచుకో రష్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గాడ్డులా ఉండే కంటే ఈ అప్పు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం పదరా. పదన్నా. మేడం ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000. మీరు ఇస్తే లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి పర్లేదు. అరే శంకర్, సప్తగిరి, బయట కాడరా బై. ఏంట్రా ఉదయాన్నే? నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా.
ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు. రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్కి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు, పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతారా నువ్వు? లేకపోతే తెరగ ఇంట్లో కూర్చోబెట్టుకుని తిండి పెట్టిన కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలు లేదా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్కి వెళ్ళామంట? లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు, అక్కడ కంట్రీ ఫైనాన్షియర్. Exactly. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకొని సావచ్చు అలా పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా, నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే దండం పెడతాం. వదిలే ఏంటా మీరు ఆడిని అడుకుంటారంటే? మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను అడిగి. ఒక ఫోన్ చేసిగా ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సహా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో మాట్లాడుతూ గోవా తీసుకెళ్తాం. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఏ ఆడే తీసుకెళ్తారు పబ్బుకి, ఆడే తీసుకెళ్తారు గోవా, మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా? వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటే ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను తీసుకెళ్ళు. నువ్వు అసలు ఇప్పుడే లేదు, నాకు అవసరం ఎప్పుడు ఉంటాయి. పాటే కోకా 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 కడితే కొరకు ఏం చేస్తావురా రష్మి? ఏంటి ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీ ఇడికి ఇగో వడ్డీస్తా తీసుకో. దరిద్రుడు, నేను అందరి వెనకాల పట్టే నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? ఏ హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు చేసే శాస్త్రాలు మితిమారిపోతున్నాయి బామ్మ. వచ్చింది బామ్మ. ఇక్కడ పెట్టరా? అరే అటెందుకు వెళ్తా, ఇక్కడ పెట్టు. యాడ పెడితే వందలు ఒక ఊర్లో వండిస్తున్నావు నువ్వా? వలస అన్న పదానికి పులసలా తయారు కదా. వచ్చే ముసలిదానా, నీ దెబ్బకు ఊర్లోంచి వెలేశారు. ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు కానీ నీ మనవడుగా పుట్టానే కోతి మొఖం దానా. చూసావాడు ఎంత మాట్లాడుతాడు. ఆపు దొంగ ఆపు. అది అసలు ఏడిపోయానా? నీ కళ్ళలో ఒక్క కన్నీటి చొక్కైనా ఉందంటే ఇంకిపోతాయి ఇక్కడ గుట్ట మొహం దానా. ఉన్న పొలంగా రోడ్డు మీద చేసేసింది. ఎట్ట పోవాలి అసలు అర్థం కావట్లేదు నాకు. ఎవరమ్మా మీరు? ఊరు కొత్తలో ఉన్నారు? ఓయమ్మా, మాది వెంకటాపురం అండి. ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఊరి వాళ్ళకి 4 మాటలు చెప్పాను, 4 విషయాలు చెప్తేనే నచ్చకపోతే ఊరు నుంచి వెళ్ళేశారు వాళ్ళు. 4 సలహాలు చెప్తే వెలివేశారా? అది ఊరా వల్లకాడా? గురుగారు ఆవిడిచ్చే సలహాలు చాలా వెరైటీగా ఉంటాయండి. మీకు అవసరం ఏంటి ఇప్పుడు? సలహాలైనా ఏమైనా సరే ముసల్దానైనా కనికరం లేదంట. అది ధ్వజస్తంభం ఉంటే గుడికి అందం, టీచర్ ఉంటే బడికి అందం, ఇలాంటి ముసలి వాళ్ళు ఉంటే ఊరికే అందం. రాబమ్మ, నా ఊర్లో ఉండు, నా ఇంట్లో ఉండు. అవునా? రే తొక్కలో ఊర్రా మీది. రే మీరు ఊరు నుంచి వెళ్ళొస్తే వేరే ఊరు లేవనుకుంటున్నారా? రే నన్న ఊరు నుంచి వెళ్ళేస్తారు కదరా మీరు. ఇక నుంచి మీ ఊర్లో వర్షాలే పడవురా. రే మీ ఊర్లో ఎవరికి పెళ్లిళ్ళు కాదురా. ఇక నుంచి ఇదిగో మీ ఊరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని తెచ్చేస్తున్నారా? ఇక నుంచి నా ఊరు కృష్ణ గారు ఏ ఊరిది? మదనపూడి. ఏ రోజు నుంచి మదనపూడి కాంతమనరా నేను?
ఇల్లు ఓకే దీంట్లో మీరు ఉండండి. అలాగే బామ్మ కొత్త ఊర్లో మంచి మనిషి మంచి మనసుతో పిలిచి మరీ ఇల్లు ఇచ్చినాడు. ఈ ఊర్లోనే మంచిగా ఉండు కొన్ని రోజులు. నోట్లో 4 అదుపులో ఉండవే, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే నేను పోయా ఇంటికి సరుకులు తీసుకున్నా. ఓకే సరేనా? పో. నోట్లో 4 అదుపులో ఉండాలి. ఉండరా, వెళ్ళరా, పదిసార్లు చెప్తాడు ఏదో, నేను సామాన్ సరుతాను అంతలోపు. అరే అబ్బాయి, ముందే 4 అదుపులో పెట్టుకుంటాను. మనోడికి మాట ఇచ్చా, మళ్ళీ బాగుండదు. తొక్కలో మాట ఇలాంటి 100 ఇచ్చాను. అబ్బాయి, ఏంటి బామ్మ? మీ ఇంట్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం రా? అమ్మ నాన్న అంటే ఇష్టం. మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను పిలిచారా? లేదు. ఊరు వాళ్ళని పిలిచారా? పిలిచారు. ఊరి వాళ్ళని పిలిచారు, నిన్ను పిలవలేదు. పోనీ మీ అమ్మ నాన్న పెళ్లి వీడియో చూసావా? చూశాను. పెళ్లి వీడియోలోనే ఉన్నావా లేదా? నేను పెళ్లిలో లేవు, పెళ్లి వీడియోలో లేవు, అసలు జనాభా లెక్కలు ఉన్నావో లేవో? ఎమోషనల్ అయిపోయి మీ అమ్మ నాన్న ఏం అడగకే. కొద్దిగా తృప్తి. ఏమైందిరా? నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం అంట వింటమ్మా, ప్రాణం. నేను మీ ప్రాణం అయితే మరి మీ పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు? అసలు ఎవరా నీ ప్రశ్న అడిగింది? పక్కింటి బామ్మ. బామ్మ? అడిగిన దాంట్లో తప్పే ఉంది. అరే అరే అరే, నిన్ను కాదు అసలు దాన్ని. ఇంటికి పద ఫస్ట్. ఎవరా ఇంట్లో? ఎవరింట్లో? వస్తా బయట. ఎవరు? ఏంటి ఏం అడిగావు మా కొడుకుని? నేనేం అడిగాను, మీ అమ్మ నాన్న పేరు ఏంటని అడిగారు. అమ్మ పేరు చెప్పాడు, నాన్న పేరే కన్ఫ్యూజ్ అయ్యాడు. మాకు మా పిల్లడికి పెట్టిన చాలు, ఇంకా నాకు మా ఆయనకి కూడా పెట్టు. మాకు ఏంటి పెట్టాలి? ఏంటి పెట్టాలి? ఊరే నాయ్యా, గుమ్మం ముందు జనాలు నిండిపోయారు. ఇదేదో చేసిందా? ఏం జరిగింది? ఏం లేదురా, వీడిని నేను చదివి బాగా ప్రయోజకుళ్ళు అవ్వాలరా అన్న. అంతలో వాళ్ళ అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు అంత మంచి మాటలు ఏం చెప్పలే, నాకు తెలుసు. సార్, ఈ ఈదులు ఇంకోసారి పొరపాటు జరగదు, దయచేసి ఎవరు కొద్ది కరుడా. ఇదేదో తేడాలాగా ఉంది, ఇంకొకసారి కానీ రావద్దు. నువ్వు కూడా అటువంటి డ్రామాకు నాన్న, నన్ను మీ పెళ్లికి ఎందుకు తీసుకురాలేదు నాన్న? నేను మీకు అంత అయిపోయానా నాన్న? ఎందుకు తీసుకురాలేదు? ఇంట్లోకి సరుకులు తెచ్చే లోపల సమర శంఖం పూరిచ్చావు కదా. ఊరు మారినా నోరు మారలా నీకు. ఆ నోట్లో 4 మడత పెట్టు, మడత పెట్టు. మడత పెట్టు. బామ్మా, ఇల్లు ఎలా ఉంది? ఊరు ఎలా ఉంది? అదేంటి బామ్మ మాట్లాడు, మానవ్రతమా? అర్థం కాలే. బామ్మ, ఈ వయసులో నీ దగ్గర నుంచి మాకు కావాల్సింది గైడెన్స్ కానీ సైలెన్స్ కాదు. 100 మంది అసమర్థులు మాట్లాడకపోయినా దేశానికి ప్రమాదం లేదు, కానీ నీలాంటి మేధావి మాట్లాడకపోతే మాత్రం దేశానికి చాలా ప్రమాదం. మాట్లాడు బామ్మా. మూడింది, మాట్లాడు. ఎంత చెప్పినా పోవట్లే, ఏం చేయాలి? ఊరు ఎలా ఉంది బామ్మా? బ్రహ్మాండంగా ఉంది. అవును, నువ్వు ఎలక్షన్ లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచావు? నేను మెజార్టీతో కాదు బామ్మా, ఏకగ్రీవంగా గెలిచాను. నాకున్న పలుకుబడితో ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అయిపోయాడు. నేను చేసిన సర్వేలో అలా లేదే. మరి ఎలా ఉంది? ఆ ఎగస్ పార్టీ వాడు నిన్ను నీ కెపాసిటీ నుంచి విత్డ్రా అవ్వలేదంట. మరి మీ ఆవిడ నుంచి విత్డ్రా అంటే మా ఆవిడని చూసి ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అవడం ఏంటి? ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో బిజీ ఉంటాను కదా, వాళ్ళిద్దరు ఫ్రీగా ఉంటారు. నిజమా? కళ్యాణి, కళ్యాణి రావే. ఏంటండి? కారణం చెప్పి కొట్టండి. ఏంటే నా ఎక్స్ పార్టీ వాడికి నీకు సంబంధం ఉందంట? ఎవరు చెప్పారు నీతో? బామ్మ చెప్పింది. పద, దాని దగ్గర పద. రావే బయటికి రా. ఏంటి ఏం చెప్పావా నా ముగ్గురుతో? నాకు ఎక్స్పర్ట్ వాడికి సంబంధం ఉందని చెప్పావా? నీ గురించి ఎందుకు చెప్పా? నేను పక్కూరు ప్రెసిడెంట్ గురించి చెప్పా. మీ ఆయన కరెక్ట్ చేసుకున్నాడు. ప్రెసిడెంట్ గురించి చెప్పా. ఇదిగో తెలుసుకొని కొడితే పడతా, తెలుసుకోకుండా కొట్టా అనుకో తిరిగి కొడతా. అర్థమైందా? కరెంట్ లేకుండానే షాక్ కొట్టించావు కదే, అందుకే నా ఊళ్ళో నుంచి వెలివేసింది నిన్ను. నన్ను వెలివేసి పక్కన పెట్టు. నీ బ్యాగ్ ఏంటి బయట వేసింది మీ ఆవిడ? కళ్యాణి, ఏంటో ఇది బ్యాగ్ బయట వేసావంటే? కూలి చేసుకునే వాడితోనే కాపురం చేస్తాను గానీ నీలా క్లారిటీ నేను అంత మాత్రం కాపురం చేయను. ఎల్లు ఎల్లు. ప్రెసిడెంట్ అని మొత్తం చదువుకున్నాడా? మా ఇంట్లో ఉండు,
ప్రపంచానికి తలకాయ నిప్పు నువ్వు మాట్లాడకపోతే ఏమంది ప్రెసిడెంటా? మీకు ఆధారం చూపిస్తే నా ఆధార్ కార్డు చింపేసిందిరా మీ బామ్మ. బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతమో. వాడి మంచి మనసుతో ఆశ్రయం కల్పిస్తే వాడికి నువ్వు అనాథాశ్రమం కల్పించావు. వాడు బతికేంది ఇప్పుడు. నేను అప్పుడే మాట్లాడని చెప్పాను. ఓడిచినాడంటే నువ్వు రెచ్చగొట్టి నాలుక బయటికి మాట్లాడించాడు. కావాలంటే నాగబాబు గారిని అడుగు. మేధావి మాట్లాడకపోతే చాలా తప్పు అయిపోతే చెప్పు. నన్ను మేధావితో వర్ణించాడ్రా. మీకేం తెలుస్తారు? బ్యాగ్ పట్టుకుని ఊరు తిరిగేది నాకు తెలుస్తుంది నా బాధ. నీకు కిట్టగా చెట్టామే కూర్చో. నీకు ఎలా కదా కూర్చో. బ్యాగ్ చదువుకోవడం పక్కూరి పోవడం నా బతుకు. ఏ స్కూల్లో కట్టగా చదువునిచ్చావు చిన్నప్పటి నువ్వు? వద్దురారే మనవడా, ప్లీజ్ రా. నేను ఇంకా ఎవరికి ఎవరిని కెలకండ్రా. నీ మీద జాలి చూపిస్తే జనాలకి గాలి అనేకుండా చేస్తావే నువ్వా? నోరు మూసుకో. వద్దురా, ఎవరి చల్లికి వెళ్ళండ్రా. ఏకగ్రీవంగా గెలిచిన ప్రెసిడెంట్ సంఖ నాకు ఇచ్చావు. నువ్వేం మనిషి నువ్వా? వాగతనే ఉంటది. ప్లాస్టర్ కూడా వద్దురా, ఎవరి చల్లికి వెళ్ళండ్రా. నేను ఇంకా వెళ్ళండ్రా. అమ్మయ్య ఎంత బాగుందో నా తండ్రి. ఇప్పుడు నేను పోతుండా వృద్ధాశ్రమాల లిస్టు మొత్తం తీసుకుంటా. నేను ఏదో ఒక వృద్ధాశ్రమంలో తోసేస్తా. ఇంకా జీవితంలో నేను జోలికి నేను రాను. నేను ఇప్పును, నువ్వు మామూలు దాని కాదు, పెద్ద కంత్రి దానివి. చెప్తుంది నీ పని. అరే తిను, నేను ఇక్కడ ముసలాడు కూడా ఎంత పిచ్చా. ఎంత డైరెక్ట్ గా ముద్దు పెట్టమని అడుగుతుంది. ఇప్పుడు వద్దే, అందరూ ఉన్నారు బాగోదు. ఓ ఇది తీసి ముద్దు పెట్టమంటావు, జరగచ్చుగా. ప్లాస్టర్ తీయమని చెప్పాను. దరిద్ర. సారీ ఈ కట్లు కూడా కొద్దిగా ఇప్పేవా? అమ్మా, నువ్వు కట్లు ఇప్పావు కాబట్టి, నువ్వు పూర్తి మీద ప్లాస్టర్ తీసావు కాబట్టి, ఒక అభిమానంతో నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి చెప్పు. రష్మి అంటే నీకు చాలా ఇష్టం కదా. ప్రపంచం మొత్తం తెలుసుగా. రష్మి కంటే నువ్వు కూడా ప్రాణం రా. రష్మికి అంటే ప్రాణం? అవునరా. ఇక పిచ్చి పట్టిందా ఏంటి? అది రోజు నేను తిడతా ఉంటది ఎప్పుడు కోపంతో. ప్రేమ ఉన్నవాడిని తిడుతుందిరా అబ్బాయి. ఈ విషయం నీకెలా తెలుసు మరి? ఆడవాళ్ళు కాబట్టి అన్ని తెలుసుకుంటావరా. అమ్మో, నిజంగా అంటే ఇష్టం బామ్మ. మామ నువ్వేం మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా. నువ్వు ఊరుకో. అమ్మా మొత్తం నేను సెట్ చేసుకుని వస్తా ఇప్పుడు. రష్మి చెప్పే ఏంట్రా? చెప్పే, నాకు మొత్తం తెలిసిపోయిందిలే. ఏంటి తెలిసిపోయింది? రష్మి కమాన్, ఓపెన్ అవ్వు నాతోని, ఫ్రీగా ఉండు, మాట్లాడు. నాకు సిగ్గేస్తా. 4 years వెయిట్ చేశారు రష్మి, ప్లీజ్ చెప్పు. నాకు తెలిసి నువ్వు సిగ్గుపడుతున్నాను. చెప్పే ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పు రష్మి ప్లీజ్. నించుంటే చెప్తావా? అంటే హగ్ చేసుకోవాలి. ఉన్న కాంట్రవర్సీ నీకు చాలు లేదా? ఇంకా కావాలా? కాంట్రవర్సీ? సిగ్గులేని అదవా. నాదే ప్లాస్టర్ తీవ, నువ్వు చెప్తా. రష్మి చూడండి, సుధీర్ని పడేసింది. పడేసి మామూలుగా